ఓం శ్రీ సాయినాథాయ నమః. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమైన బాబా ఏమనెనో ఏమత్ పాంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గురించి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమత్ పంత్ బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా ఇట్లని జవాబిచ్చాను. ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గమేది అని దీక్షితును అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడి నుండి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమునున్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులు ఆడాను. మార్గదర్శకుడిని వెంట తీసుకుని పోయినచో నని కాకాసాహెబ్ అడగగా అట్లయినచో కష్టమేమీ లేదని బాబా జవాబిచ్చాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానంకు చేర్చును. మార్గ మధ్యమునున్న తోడేళ్ల పులల గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. మసీదులలో అప్పుడచటనే ఉన్న దాబోల్కర్ తన్న ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛపరుడా కాడాను వివాదము వల్ల ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధన వల్లే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సందీపులను లొంగి అనుకవతో నుండి ఆత్మ సాక్షాత్కారము పొందుతారనియు దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, సబూరియను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. ఓం శ్రీ సద్గురు సాయి నాథార్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు. శ్రీ సాయిరాం. ధన్యవాదములు.